హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో మరో సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే ఎగ్ పఫ్. బేకరీ కంటే మంచి రుచిగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఇప్పుడు మనం బంగాళదుంప ఉడకబెట్టుకుందాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజులో ఉన్న బంగాళదుంప వేసేసేయండి. ఇందులోనే ఒక కప్పు వరకు పచ్చి బఠానీ కూడా వేసేసేయండి. అలానే ఒక కప్పు వాటర్ పోసేసుకొని ఈ బంగాళదుంప పచ్చి బఠానీని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 గుడ్లను తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు వేసేసుకొని గుడ్లను కూడా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక వెడల్పాటి మిక్సింగ్ బౌల్‌లోకి 1.5 కప్పుల వరకు మైదా పిండి వేసేసేయండి. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మైదా పిండితో చూపిస్తున్నాను. అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వాముని ఇలా నలిపి వేసుకోండి. మనకు ఫ్లేవర్ అయినా, టేస్ట్ అయినా బావుంటుంది. రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం చపాతీకి ఏ విధంగా అయితే పిండి కలుపుతామో ఇలా బాగా మిక్స్ చేసేసేయండి. కొంచెం కొంచెం వాటర్‌ని పోసుకుంటూ మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపినాక చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. మనకు పిండి చక్కగా నానుతుంది. మనం ఉడకబెట్టుకున్న ఆలు, పచ్చి బఠాణీ కూడా చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిలని వేరొక బౌల్‌లోనికి వేసేసుకొని మ్యాషర్‌తోని బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలను, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసేసేయండి. ఒక గుప్పెడంతా కొత్తిమీరను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలానే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేయండి. పావు టీ స్పూన్ పసుపుని, పావు టీ స్పూన్ ధనియాల పొడిని, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని వేయండి. నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేశాను. అలానే మరొక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోండి. ఇందులో చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్. నాకు వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసిన మసాలా మొత్తం చక్కగా కలిసేలా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేయండి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లను కూడా పైన ఉన్న పొట్టు తీసేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలి వీడియోలో చూయించినట్టుగా. ఎగ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్‌ని పక్కన పెట్టేయండి. మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని మరొకసారి ఇలా బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టేయండి. మనం చపాతీ ఏ సైజులో చేయాలనుకుంటామో అలా చిన్న చిన్న పిండి ముద్దలుగా డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ వీటిలని మనము చపాతీలా ప్రిపేర్ చేయడానికి పొడి పిండిని చల్లుకుంటూ అటు ఇటు పొడి పిండిలో ఈ ఒక్కొక్క చపాతీ ముద్దను అద్దుకుంటూ చపాతీలా ప్రిపేర్ చేసుకోండి. చపాతీలు కూడా మరి మందంగా చేసుకోకూడదండి. అలానే పల్చగా కూడా చేసుకోకూడదు. నేను చపాతీ మొత్తం చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ మందంతో చేసుకోండి. పెద్ద నిమ్మ సైజంత బంగాళాదుంప మిశ్రమాన్ని తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసేయండి. అలానే దీనిపైనుంచి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్గును కూడా వేసేసి అంచులకి వాటర్‌ని అప్లై చేయాలి. మనకు ఆ అంచులనేది ఊడిపోకుండా ఉంటుంది. వాటర్ అంతా కూడా ఇలా బాగా అప్లై చేసిన తర్వాత నేను వీడియోలో చూయించినట్టు ఒక సైడ్ నుంచి ఇలా క్లోజ్ చేయాలి. మరొక సైడ్ నుంచి కూడా ఇదే విధంగా క్లోజ్ చేసేసేయండి. ఎక్కడ కూడా మనకు స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా బాగా క్లోజ్ చేసిన తర్వాత రివర్స్‌గా తిప్పేసేయండి. రివర్స్‌లో కూడా అంచులకి వాటర్‌ని అప్లై చేయాలి. ఇలా అప్లై చేసేసుకొని నేను వీడియోలో చూయించినట్టు ఇలా సైడ్‌కి ప్రెస్ చేసేసేయండి. మనకు చక్కగా అంటుకుంటాయి. చూసారు కదా! అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిలని వన్ బై వన్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ నార్మల్‌గా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్‌లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్‌లో నుంచి సెపరేట్ చేయండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ పఫ్స్ అన్నీ కూడా ఇదే ప్రాసెస్‌లో ఫ్రై చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.